అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చిరంజీవిని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అధికారంలో ఉండి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై మెగాస్టార్ అభిమానులు కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. ఓవైపు బాలకృష్ణపై మండిపడుతూనే పవన్ కళ్యాణ్ సైతం నోరు విప్పకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి స్వయంగా స్పందించి ఖండించిన పవన్ మాత్రం కిమ్మనకపోవడం ఏంటని తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ జ్వరంతో బాధపడుతూ కూడా గురువారం నిర్వహించిన డిఎస్సి సభకు సంబంధించి మంత్రి నారా లోకేష్ను అభినందిస్తూ ప్రకటన జారీ చేసిన పవన్ కళ్యాణ్ బాలయ్య వ్యాఖ్యలపై పూర్తి మౌనం పాటించడాన్ని తప్పుపడుతున్నాయి. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరించేందుకు గత ప్రభుత్వ హయాంలో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు అప్పటి సీఎం వైఎస్ జగన్ కలిసినప్పుడు సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తే ఎన్నికల ముందు కూటమి నేతలు పవన్తో జతకట్టి దుష్ప్రచారం చేయడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఈ విష ప్రచారాన్ని తాజాగా స్వయంగా చిరంజీవే ఖండించడాన్ని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యల్ని చిరంజీవి విదేశాల్లో ఉండి కూడా తీవ్రంగా తప్పుబడుతూ ప్రకటన చేశారని పేర్కొంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు తనను సాదరంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారని, పండగ పూట ఓ సోదరుడిగా తనను వైఎస్ జగన్ విందుకు ఆహ్వానించారంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. వైఎస్ జగన్ దంపతులు తమపై చూపిన ఆప్యాయత ఎంతో సంతృప్తినిచ్చిందంటూ మెగాస్టార్ తెలిపారు. అనంతరం కొద్ది రోజులకు సినీ ప్రముఖులతో కలిసి మరోసారి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి తామంతా చర్చించామని చిరంజీవి స్పష్టం చేశారు. ఆ సమావేశం కారణంగానే నాడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ల రేట్లు పెరిగాయని వెల్లడించారు. ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఈ సమావేశం 1-to-1 సమావేశం చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది. ఒక సోదరుడుగా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించిన తీరు కానీ, నాకు ఆప్యాయతను కనబరిచిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. మరోవైపు బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన 100% నిజమన్నారు ఆర్ నారాయణమూర్తి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎవరిని అవమానించలేదన్నారు. తాము కలిసినప్పుడు వైఎస్ జగన్ ఎంతో గౌరవించారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సినిమా వాళ్ళను గౌరవించిందన్నారు. సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి వైఎస్ జగన్తో మాట్లాడారని అన్నారు ఆర్ నారాయణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు గాని, చిరంజీవి గారిని గాని ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెలింగ్. పరిశ్రమ పెద్దగా వాట్ ది బెస్ట్ రోల్ ఈ ప్లేడ్ దట్ డే. ఆయన ఎవరు అవమానించారు, చాలా గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించారు, చాలా గౌరవించారు. మేమందరూ అటు వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. అయితే మెగాస్టారే స్వయంగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, టీడీపీ నేతలు వైఎస్ జగన్ పై చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని, తేటతెల్లమైందని చిరంజీవి అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాడు చంద్రబాబు అంత దుష్ప్రచారం చేయగా ఇప్పుడు బాలకృష్ణ నేరుగానే చిరంజీవిని కించపరిచిన పవన్ కళ్యాణ్ కనీసం ఖండించకపోవడాన్ని చిరంజీవి అభిమాన సంఘాలు, కాపు సామాజిక సంఘాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో తన తల్లిని అవమానించేలా నారా లోకేష్ పోస్టులు పెట్టించారని స్వయంగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఎవడు అంటూ తన సోదరుడు చిరంజీవిపై బాలకృష్ణ అంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా స్పందించడం లేదంటే చంద్రబాబు అంటే భయమా, లేక నెల నెలా అందే ప్యాకేజీయే కారణమా అని సోషల్ మీడియాలో చిరంజీవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. గతంలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించిన నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాక తాజాగా చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే కుటుంబం, జనసేన ప్రయోజనాల కన్నా చంద్రబాబు, లోకేష్ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యలు చేసే సమయంలో సభలో జనసేన ఎమ్మెల్యేలు ఉండి కూడా అభ్యంతరం చెప్పకపోవడాన్ని చిరంజీవి అభిమానులు, కాపు సంఘం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.